తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలను నిర్మించాలని, ఈ భజన మందిరాలు కూడా శ్రీవాణి ఆలయాల కింద ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారో ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ అమలుపరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీల్లో 10 సెంట్ల భూమి కలిగినటువంటి ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో భజన మందిరం నిర్మాణానికి, 10 సెంట్ల నుంచి 15 సెంట్ల వరకు ఉన్నటువంటి భూమి కలిగి ఉంటే ఆ ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో భజన మందిరం, 15 సెంట్లకు పైన 20కి పైన ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలకి 40 లక్షల రూపాయల లెక్కన ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటికే ఈ యొక్క శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమంలో ఈ 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయడానికి 750 కోట్ల రూపాయలని ఇప్పటికే కేటాయించాము ఈ సంవత్సరం. ఇప్పటికీ మా పరిధిలోకి వచ్చినటువంటి మహజర్లు కానీ, శాసనసభ్యుల యొక్క లేఖలు కానీ, ఆ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క విజ్ఞాపనలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వచ్చినటువంటివి 1,270 భజన మందిరాలకి 267 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని మంజూరు చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. దీనికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉన్నటువంటి ధార్మిక పరిషత్ ద్వారానే ఈ ఆలయాలను మంజూరు చేస్తాం. ఇది కేవలం ఏదో ఒక అధికారో ఒకరో చేసేది కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ధార్మిక పరిషత్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, టీటీడీ ఈఓ గారు, ఇలా అనేక మంది సభ్యులతో దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉన్న ఈ ధార్మిక పరిషత్ నుంచి ఇప్పటికే 1,270 భజన మందిరాలకి అనుమతులు ఇవ్వడం జరిగింది. కేవలం ఈ భజన మందిరాలని నిర్మాణం కోసం కాదు, వీటిని సామాన్యుల యొక్క భక్తి కొరకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక విలువల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెంపొందించడానికి, వారికి వారి ప్రాంతాల్లో అనేక కాలనీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేక కాలనీలు, ఏజెన్సీ ఏరియాలు ఎక్కడైతే ఆధ్యాత్మికత అవసరమవుతుంది అని ఆ ప్రాంత ప్రజలు కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో ఈ ఆలయాల నిర్మాణం చేయడానికి ఇప్పటికే మొదలుపెట్టి వీటిని మంజూరు చేసి పనులు కూడా మొదలుపెట్టాం. ఉదాహరణకి బహుశా జూలై చివరిలో, ఆగస్టు మాసంలో తొలి శ్రీవాణి ఆలయాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిట్కో కాలనీలో దాదాపు 1000 మంది ఉన్నటువంటి టిట్కో కాలనీలో ఈ ఆలయం పూర్తయింది. మా దేవాదాయ శాఖ అధికారులు దాన్ని పూర్తి చేశారు. దానిలో రామాలయం కావాలని ఆ ప్రాంత ప్రజలందరూ కావాలన్నారు. అందుకే సీతారామాంజనేయుల యొక్క విగ్రహాలతో, లక్ష్మణస్వామితో కూడుకున్నటువంటి విగ్రహాలతో ప్రతిష్ఠ చేయించి ఆ ఆలయాన్ని నమూనాగా రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేయడానికి, అందులో ఏ రకమైనటువంటి విగ్రహాలని ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే
కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము